కింగ్ స్టార్ యాష్ హీరోగా వస్తున్న టాక్సిక్ టీజర్లోని ఒక శృంగార సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఒక మహిళా దర్శకురాయి ఉండి ఇంత బోల్డ్ సీన్ ఎలా తీశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా గీతా మోహన్ దాస్ తాజాగా సెటారికల్గా స్పందించారు. స్త్రీల ఆనందం, వారి సమ్మతి గురించి జనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు, నేను మాత్రం చిల్ అవుతున్నాను అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఘాటుగా బదులిచ్చారు. ఆ సీన్ కేవలం శృంగారం మాత్రమే కాదని, అది స్త్రీల స్వేచ్ఛకు మరియు వారి మనోభావాలకు అద్దం పట్టే అంశమని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు. అలాగే ఆ సన్నివేశంలో ఉన్న నటి పేరు బ్రిట్రిస్ బాచ్ అనే ఆమెను తన సిమెట్రీ గర్ల్ అని గీతూ పరిచయం చేశారు. అయితే గీతూ మోహన్ దాస్ స్పందనపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సినిమాల్లో మహిళలను అశీలంగా చూపించడంపై పోరాడిన గీతూ ఇప్పుడు తన సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు పెట్టడం ఏంటి అంటే దీన్ని బట్టి ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కొందరు విమర్శిస్తున్నారు. వేరే వాళ్ళు తీస్తే బూతు, మీరు తీస్తే సినిమానా అంటూ కొందరు యూట్యూబర్లు అయితే అలాగే నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ వంటి వారు కూడా ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది పెద్దల కోసం తీసిన కథ, ఏ ఫైర్ టేల్ ఆఫ్ గ్రోన్ అప్స్ అని, అందుకే ఇలాంటి సీన్స్ తప్పవని ఆమె అభిమానులను సమర్థిస్తున్నారు. ఏదేమైనా ఈ వివాదం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.